వీరస్వామికి డబ్బులు ఇచ్చి అలా చెప్పమన్నాడంటే మృదులను సొంతం చేసుకోవడానికి ఆ కార్తీక్ వేసిన ప్లాన్ ఏమో ఇది. అక్కడేం చెప్తున్నాడేంటో, మృదుల ఎంత టెన్షన్ పడుతుందో. అసలేంది మా మృదుల మీద నీకంత పగ? ఎందుకట్లా తన జీవితంతో ఆడుకున్నావు? అది నీకేం అన్యాయం చేస్తుంది? అనండి, మీ కోపం తీరేంత వరకు ఎన్ని మాటలైనా అనండి. అసలు మాట్లాడడం కాదు, మృదులకి నేను చేసిన అన్యాయానికి నా ప్రాణాలు తీసినా పర్వాలేదు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఏంటిది? లేవయ్యా, చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా? లే. నేనే తప్పు చేయలేదండి. ఆ రోజు పెళ్లి చూపుల్లో మృదులంటే ఇష్టమని చెప్పాను కదా. కానీ మా అక్క గొడవ చేసి తీసుకెళ్లిపోయింది. అయినా మృదులను మర్చిపోలేక వాళ్ళ నాన్నగారిని బతిమలాడి నేను పెళ్లి చేసుకున్నాను. సరిగ్గా అప్పుడే మా అక్కొచ్చి లాక్కెళ్ళిపోయింది. అయినా ఈ విషయాలేవి మృదుల మీతో చెప్పలేదా? ఏం మృదుల చెప్పలేదా? ఎలా చెప్తుందిలేండి, పాపం తన పరిస్థితి తెలిసి మీరెక్కడ బాధపడతారోనని చెప్పుండదు. అయినా ఈ విషయం ముందే తెలుసుంటే ఇప్పుడొచ్చినట్టు అప్పుడే మీరు నా కోసం వచ్చిండేవాళ్ళు కదా. ఏం చేస్తాం, మా దురదృష్టం. ఇక్కడ మీకు విషయం తెలియలేదు, అక్కడ మా అక్క నన్ను వదలలేదు. హౌస్ అరెస్ట్ చేసి నరకం చూపించింది. ఎలాగోలా వాళ్ళని నమ్మించి బయటపడి నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నా. నా అదృష్టం బాగుండి మీరే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు కాదని చెప్తే మధు గారి గురించి నిజం చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? జరిగిందేదో జరిగిపోయింది. మొదటి తప్పుగా క్షమించి మృదులని నాతో పంపించండి. మహారాణిలాగా చూసుకుంటాను. మృదుల, జరిగిందేది మనసులో పెట్టుకోవద్దు. ఇద్దరం పీడకలు అనుకుని మర్చిపోదాం. నేను గుండెలో పెట్టుకుని చూసుకుంటాను. రా. నాన్న, నాన్న వద్దు నాన్న, నేను అక్కడికి వెళ్ళను నాన్న, మీ దగ్గరే ఉంటాను. ఏమైందమ్మా? అబ్బాయి పరిస్థితులన్నీ వివరించి ఇంతలా బతిమాలుతుంటే వెళ్ళంటావేంటి? నాన్న ప్లీజ్ నాన్న, నేను చెప్పేది అర్థం చేసుకోండి. నా జీవితం ఇది కాదు. పదండి నాన్న, వెళ్ళిపోదాం. పదండి. మరి ఏదే నీ జీవితం? కష్టమైనా నష్టమైనా తాళి కట్టినోడితోనే జీవితం. ఆ అబ్బాయి రాలేకపోవడానికి కారణం చెప్తున్నాడు కదా. అయినా ఈ విషయం నువ్వు ముందే చెప్పుంటే అప్పుడే మీ నాన్నగారు వెళ్ళి మాట్లాడుండేవారు కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అబ్బాయి తనంతట తానే వచ్చాడంటే నిజంగా అది మన అదృష్టమే. అయ్యో అమ్మా, నీకెలా చెప్పాలి? ఏంది నువ్వు చెప్పేది? తాళి కట్టి నిన్ను వదిలేసి పోయినాడన్న ఒకే ఒక్క కారణం తప్పించి ఈయనెందుకు వద్దు చెప్పవే? మంచిగా చూసుకుంటా అంటున్నాడు కదా, ఇంకేంది ప్రాబ్లం? అసలేముంది నీ మనసులో? నేనేమి చెప్పలేను మానసి. వెళ్ళనని చెప్తున్నాను కదా, వెళ్ళనంతే. నేను మీతోనే ఉంటా. నాకెవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. లేదు. మృదుల, ఏమైందమ్మా? అసలేం జరిగిందో చెప్పు. ఎందుకు వద్దంటున్నావు? ఏమండి, తను అసలే సెన్సిటివ్. బలవంత పెట్టద్దు. నేను మాట్లాడతాను. ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు నాతో రావడం తప్పించి నీకు వేరే దారి లేదు మృదుల. నువ్వేం మాట్లాడాలని చూసినా మధుకి నీకు పెళ్ళైందని చెప్పేస్తాను.
మర్యాదగా నోరు మూసుకుని నాతో రా. లే, జాగ్రత్త. ఎంతైనా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను కదా, కోపం అంతే. మీరు ప్రశాంతంగా ఉండండి. మృదుల సంగతి నేను చూసుకుంటాను. అది కాదు బాబు, ఇప్పుడే ఎందుకు? ఒక మంచి రోజు చూసి ఆ అమ్మాయిని మేమే పంపిస్తాం. మళ్ళీ చూస్తానో చూడనో అనుకున్న మృదులని చూసిన ఈ రోజు ఇంతకన్నా మంచి రోజు ఏముంటుందంటే, ఇప్పటికే మా మధ్య ఉన్న దూరం చాలు. ఇంకొక క్షణం కూడా మృదులను వదిలి ఉండలేను. ఏం టెన్షన్ అవ్వద్దే, అంత మంచిగానే ఉంటది. ఏంది ఏడుస్తున్నావు? వదిలిపోతున్నామనా? నిన్నేడు వదిలేస్తామే. ఇంతవరకు మమ్మల్ని వదిలేసి ఒక్కరోజు కూడా ఉండాలి. 2 రోజుల తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి రండి. 4 రోజులుండాలా. అంత వదిలి ఉండలేకపోతే నేను మీతోనే ఉండిపోతాను, సరేనా? భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? ఈ నిజడితో నాకు పెళ్ళవడం ఏంటి? ఏదో ఒక చెయ్యాలి. భగవంతుడా, ఏదో ఒక దారి చూపించు. అదిగో బావగాడు వచ్చిండు. బావా, ప్రాబ్లం మొత్తం సెట్ అయిపోయింది. మృదులని బాగా చూసుకుంటా అన్నాడు. మృదులని పంపిస్తున్నాం. వీడు బాగా చూసుకోవడం ఏంటి? వీడు అసలు మనిషే కాదు. ఎరా, నీకు మృదుల కావాల్సి వచ్చిందా? నీకు మృదుల కావాల్సి వచ్చిందా? మధు, ఏమైంది? అతను ఎందుకు కొడుతున్నావు? జరిగిందంతా చెప్పాడు. అందులో అతను తప్పు ఏమీ లేదు. వీడు చెప్పింది నిజమని ఎలా నమ్మేస్తారు మామయ్య? వీడు పెద్ద మోసగాడు. వీడింతకు ముందే ఒక అమ్మాయిని తల్లించేసి మోసం చేశాడు. ఇప్పుడు మృదులని మోసం చేయాలని చూస్తున్నాడు. వీడిని వదలకూడదు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? నువ్వే మృదులను పెళ్లి చేసుకున్నావని చెప్పేమంటావా? ఏంట్రా నువ్వు చెప్పేది? నేనే చెప్పేస్తాను. మామయ్య, నేను చెప్పేది వినండి. ఆ రోజు వీడు మృదులను పెళ్లి చేసుకోబోతుంటే నేను ఆపడానికి వెళ్ళాను. అప్పుడు మధు, మధు, మధు. నువ్వు నిజం బయట పెడితే మృదుల నాదిలా అవుతుందిరా. నువ్వు చస్తేనే అవుతుంది. మధు, 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 మధు. పిడుగులు పడినా నేను విడిపోమే, చీకటి వెనుక వెలుగే ఉంది. ఇది విధి గీతో మాటల రాతో తరగని శోకం విడిచే పోదా. ఎవరెవరున్నా ఫలితం సున్నా, వెలుపలికొచ్చే దారే లేదా. యముడెదురైతే ఎదిరించైనా
నేను దరి చేర్చే భారం మాదే. కనులకు అందనిది కలగా నిలిచే మనసున తలవనిది వ్యధగా తొలిచే నీరే నిప్పై రగిలే అమ్మే బొమ్మై పగిలే నవ్వే పువ్వై రావే నువ్వే ఎదలో మిగిలే మనసే ఈ నిమిషం చీకటిగా మారిందే వెలుగే మరలి రాదే. చెప్పు సరియు. పెద్దమ్మా, పెద్దమ్మా. సరియు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమ్మా, ఇక్కడ ఇక్కడ పెద్ద గొడవ జరిగింది పెద్దమ్మా. అప్పుడు 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 మధు, మధుని పొడిచారా? అసలు దాని విషయం పట్టించుకోవద్దంటే వీడెందుకు గొడవలో దూరాడు? ఎలా ఉంది వాడికి? ఇక్కడ ఇక్కడ మన హాస్పిటల్లో జాయిన్ చేసాం పెద్దమ్మా. భయంగా ఉంది పెద్దమ్మా. నువ్వు తొందరగా రా పెద్దమ్మా. వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. డ్రైవర్, కవి ఎవరో ఈ కథకి ఎవరెవరో పాత్ర. వదినా, వదినా, మధు, మధుకి ఎలా ఉంది వదినా? నేను ఇప్పుడే చూడాలి. లోపలికి వెళ్ళకూడదు వదినా. వెళ్ళకూడదు అంటే ఏంటి వదినా? నేను వెంటనే చూడాలి. మీ అన్నయ్యే ఆపరేషన్ చేస్తున్నారు వదినా. మధుకేం కాదు. ఒక్కసారి బయట నుంచైనా చూస్తాను వదినా. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు వదినా? ఎందుకు నా కొడుకు ఈ పరిస్థితి? నీ ప్రాణాలు తీస్తే గానీ నా కసి తీరదు. అసలు ఎవరితివే నువ్వు? నీకేం అన్యాయం చేశావు? మమ్మల్ని సాధించుకు తింటున్నావు.
మా సంతోషం, మా పరువు అన్నీ నాశనం చేసేసి ఇప్పుడు మా ప్రాణాల మీద పడ్డావా? నీ వల్ల నిన్న గౌరవ్ చావబోయాడు. ఇప్పుడు నా కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఎప్పుడు వదులుతావే మమ్మల్ని? ఏం చేస్తే నీ దరిద్రం పోతుంది? ఏం చేస్తే వదులుతుంది నిన్ను? వదిలేద్దా? వద్దుదినా, ఆగుదినా. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. ఇది మనతో ఉన్నంత కాలం మనశ్శాంతి ఉండదు. మనుషులు కూడా ప్రాణాలతో ఉంటారో లేదో తెలీదు. అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మీతో ఉండడానికి వీల్లేదు. వదినా వదినా అని పిలవాలన్నా కూడా ఈ విషయం తేలాలి వదినా. మీకు ఇది కావాలా? నేను కావాలా? నేను కావాలనుకుంటే దాన్నిప్పుడే ఇక్కడి నుంచి పొమ్మని చెప్పండి. మీ ఇంట్లో గాని చుట్టుపక్కల గాని ఎక్కడా కనిపించకూడదు. అంత మాటనకు. లేదు, ఇదే కావాలనుకుంటే నన్ను మర్చిపోండి. నన్ను వదిలి వెళ్ళిపోండి. ఈ రోజు నుంచి మీకు నాకు ఏ సంబంధాలు ఉండవు. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు మానసి. ఇది కావాలనుకుంటే మీరు కూడా దాంతో వెళ్ళిపోండి. వద్దమ్మా, నా కోసం మీరెందుకు దూరం అయిపోవడం? నేనే వెళ్ళిపోతాను. మృదులా, ఏంది నువ్వు కూడా? అత్త, ప్లీజ్ వెళ్ళొద్దని చెప్పొద్దా. వద్దు మనసి. మీరందరూ సంతోషంగా ఉండాలని నేనెప్పుడు కోరుకున్నాను. కానీ నా వల్ల ఇదంతా జరుగుతుందంటే వద్దు వద్దు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ కనిపిస్తే ప్రాణాలు తీసేస్తాను. పోవే. అత్త, మృదుల వెళ్ళొద్దు. మృదుల, అమ్మ మృదుల, మృదులను వెళ్ళొద్దని చెప్పమ్మా. వదినా, మృదుల్ని వెళ్ళొద్దని చెప్పొదినా. వదినా, ఒక క్షణం దీని గురించి అడిగినా మాట్లాడినా నీ ఆడబిడ్డ చచ్చినట్లే. చచ్చినా పర్వాలేదనుకుంటే నన్ను వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానమ్మా, మీకు దండం పెడతాను. అమ్మ మనసిల్ని ఏమనద్దు. నేను వెళ్ళిపోతాను. వదినా, వదినా. ఏంటత్తా, నీకు పెద్దమ్మ కంటే అదే ఎక్కువైపోయిందా? పెద్దమ్మ మాట అంటే మాటే అత్తా. అది కావాలనుకుంటే పెద్దమ్మ జీవితంలో మీ మోహన్ చూడదు. మా కుటుంబంలో నిప్పులు పోసింది కాకుండా ఇంకా అలా చూస్తూ నుంచున్నావేంటే? వెళ్ళవే. మృదులా, 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 మృదులా.
మృదుల మానసి 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 మానసి